భక్తులకు నమస్కారం. అతధ్యాయేత్ కపిశ్రేష్టం చతురాభరణాన్వితం భామభాగాం స్థాపత్నీం సూర్యపుత్రీం సువర్చరాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్త్రం కాంబుజం చిత్రచామర సంవిక్తం వినసాజ్యేష సేవితం. కన్యారాశి వారి యొక్క అక్టోబర్ మాస ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి 9వ ఇంట బృహస్పతి, 5వ ఇంట రాహువు, శని గ్రహ కలయిక వల్ల అంటే ప్రథమార్థంలో మనకు చూసుకున్నట్టయితే సంవత్సర ప్రారంభంలో జరిగినటువంటి విషయానికి గాను ఇప్పుడు విశేషమైనటువంటి కొన్ని సంఘటనలు, విచిత్రమైన సంఘటనలు ఈ కన్యారాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరి మధ్యన ఉన్న సఖ్యత కాస్త చెడేటువంటి అవకాశం ఉంది. గతంలో మగవాళ్ళు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇప్పుడు వారు విపరీతమైనటువంటి అంటే వ్యతిరేకత, హెటేజ్ అనేటువంటిది ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక తొందరపడి భార్యాభర్తలు ఏదైనా డిస్కషన్ జరుగుతూ ఉంది అంటే నలుగురిలో అస్సలు చేయకండి. ఏదైనా మీరు మాట్లాడుకునేది ఉంటే నలుగురు నుంచి 40 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా మీ నలుగురే రూమ్లో కూర్చొని మాట్లాడుకొని సమస్యను పూర్తి చేసుకునే అవకాశమే అధికంగా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి తత్వం ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది. మీకు సెలవులు వచ్చినా ఎప్పుడైనా సరే ఏదో ఒకటి నేర్చుకోవాలి, వృధాగా మనం ఎందుకు సమయాన్ని వృధా చేయడము అనేటువంటి భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి వారు ఈ యొక్క కన్యారాశికి సంబంధించినటువంటి వారు. కాబట్టి మీరు ఏం చేయండి అని అంటే, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో మీ గోల్కి సంబంధించి, ఉదాహరణకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవ్వాలి అంటే దానికి సంబంధించి ఏదైనా చిన్న ప్రాజెక్ట్ లాంటివి చేయండి. అది మీకు తర్వాతకి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండడమే కాకుండా ప్రాక్టికాలిటీలోకి రండి. దానివల్ల కాస్త విశేషమైన, నేను ఉదాహరణకు చెప్పానండి, ఎందులో ఉంటే అందులో మీరు ఏ ఫీల్డ్లో ఉంటే దేనికి సంబంధించి చదువుతూ ఉంటే దానికి సంబంధించి ప్రాక్టికల్స్ చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క సంవత్సరం గోచరిస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే సాధారణంగా ఒకరి కింద పనిచేస్తే అస్సలు నచ్చని స్వభావం కలిగిన వారు ఎక్కువగా ఉద్యోగస్తులు ఈ రాశి వారు పనిచేసే వాళ్ళలో కూడా ఉంటారు. ఎప్పుడైనా మీ పై అధికారి గురించి కానీ, ఎప్పుడైనా మీకు తెలవని విషయం గురించి కానీ ఓ పక్కకు గ్రూప్ మీటింగులు పెట్టి డిస్కస్ చేయకండి. ఎవడన్నా మాట్లాడినా నీకు తెలుసా, నువ్వు చూసావా అని నిర్ధారించుకొని మాట్లాడండి. లేకపోతే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు. నువ్వు పలానా సమయంలో పలానా వాడితోని ఆ నెలలో నా గురించి మాట్లాడావు కదా అని చెప్పి ఈ అక్టోబర్ నెల గురించి తీస్తారు మీ అధికారులు. ఇలాంటి ప్రతిఫలాలు వస్తాయి, చాలా ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఉద్యోగస్తులు ఈ పరమైనటువంటివే కాకుండా ఏదైనా చెయ్యాలనుకుంటూ కూడా చెప్పి చేయండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, ఇది మంచే కదా, పర్మిషన్ లేకుండా చేస్తే ఏమిటి, మీరు మంచి ఆలోచిస్తారు, కాదని నేను అనట్లా. దానివల్ల మీరు ఎదుర్కొనేటువంటి ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రత స్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, పర్మిషన్ లేకుండా ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్స్కి ఆపరేషన్ చేసిన వాడు బయటపడతాడు, హాస్పిటల్ డబ్బులు తీసుకుంటుంది, ఉద్యోగంలో నుంచి మాత్రం నేను తీసేస్తారు. ఎందుకు అంటే టర్మ్స్ ఫాలో అవ్వలేదు అని. ఇలాంటి విషయాల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఆఖరికి దేవాలయాల్లో అర్చక స్వాములు ఉంటారు. ఏ కేటగిరీలో ఉన్నవారైనా సరే త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళండి. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, తర్వాతకి ఎవరిని అడగాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, డైరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది అంత మంచిది కాదు. ఇక ఎవరైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైతే, ద్వివివాహం అంటే రెండోసారి వివాహం కోసం చూస్తున్న వారు కూడా ఎవరైనా ఉంటే తొందరగా నిర్ణయం తీసుకోండి. వచ్చే సంవత్సరం ఉగాది తర్వాతకు పరిస్థితులు అసలు బాలేవు. ఏ నిర్ణయమైనా తీసుకొని నవంబర్ వరకల్లా, నేను చెప్పేది రెండోసారి వివాహం కోసం వాళ్ళే కాదండి, మొదటిసారి చేసుకునేవారు కూడా కాస్త నిర్ణయం తొందరగా తీసుకోండి. జాతకరీత్యా మనకు గ్రహ బలము, వివాహ బలము, శుక్రుడు, గురువు వీరిరువురే ఎక్కువగా ఇస్తారు. ఆల్రెడీ మనకు గడిచిపోయిన 3 రోజుల వల్ల
చాలా గ్రహాలు చాలా వాటికి గ్రహశక్తి తగ్గిపోయింది. ఇక వచ్చేటువంటి ఉగాది తర్వాతకి పరిస్థితులు ఎలా ఉంటాయనేటటువంటి దైవాధీనం. ఇంకా దారుణంగా మారాయనుకోండి, అంటే ఉదాహరణకు 28 ఏండ్లు, 29 ఏండ్లు, 27 ఏండ్ల వయసులో ఉన్న వారు ఎక్కువగా హస్తా నక్షత్ర జాతకాలు ఎవరైనా ఉంటే తొందరగా డెసిషన్ తీసుకోకపోతే మీకు 32 ఏండ్లు వచ్చేంతవరకు పెళ్లి కాదండి ఈ ప్రభావం వల్ల. అటువంటి డెసిషన్ తీసుకునే టైం ఈ అక్టోబర్లో వస్తుంది. అమ్మవారు ఇచ్చేటువంటి వరం అనుకోండి. తొందరగా నిర్ణయం తీసుకోండి. తీసుకునే నిర్ణయానికి ఖచ్చితంగా అన్నీ చూసుకోండి. వచ్చేటువంటి అమ్మాయి కానీ, వచ్చేటువంటి అబ్బాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని తెలుసుకొని చేసుకోండి. ఇక కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా గనక ఈ యొక్క కన్యారాశి వారు వెళ్ళాలి అనుకుంటే క్యాబేజీ వేరు ఉంటుందండి. క్యాబేజీ వేరు చాలా తక్కువ దొరుకుతుంది. ఎవరైనా సరే ఎవ్వరు కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎవ్వరు వెళ్ళాలనుకుంటున్నా అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ క్యాబేజీ వేరుని రాత్రంతా ఆవు పాలలో ఉంచండి. పొద్దున్నే మీరు కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టేసుకొని వెళ్ళండి. ఇది ఒక్క కన్యారాశి వారికి కాదు, అందరికీ వర్తిస్తుంది. ఆ మాట్లాడేటప్పుడు దాన్ని నవలొద్దు, అలా నోట్లో ఉండాలి, వెళ్ళండి. విశేషమైనటువంటి ప్రతిఫలం. అంటే అప్పటిదాకా మొత్తం అంతా కూడా విపరీతంగా నాని ఉన్నటువంటి కేసులు కూడా బయటకు వచ్చిన వాళ్ళను నేను మా గురువు గారితో కొన్ని వందలు చూసాం. నిజంగా నేను చూసినటువంటివి చేసినటువంటివి నేను చెప్తే అసలు ఎవరు అన్నీ చూసాం అనమాట. కాబట్టి ఈ వేరు చాలా దొరకడమే కష్టం. క్యాబేజీ వేరు దొరకడం కష్టం. దొరికితే అది ఎండిపోయి ఉండాలి, మళ్ళీ పచ్చిగా ఉండకూడదు. ఆ ఎండిన వేరుని పాలల్లో నానబెట్టి తెల్లారగట్ట శుభ్రంగా కడిగి నోట్లో పెట్టేసుకొని వెళ్ళండి. ఇంకా మీకు రుచించదు అనుకుంటే సోంపు లాంటి వాటిని కూడా పాలల్లో వేసి నానబెట్టండి. అప్పుడు రోజంతా నాని నోట్లో మంచిగా ఉంటుంది, ఏం కాదు. ఇవి కోర్టు వ్యవహారాలకు సంబంధించి. ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఉంటారండి. ఇంటర్వ్యూ కానీ లేదా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు సోంపు లాంటి పదార్థము, సోంపు చక్కెర అవి మీ తల్లిగారితో కానీ మీకు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతోని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు తినేసి వెళ్ళండి. ఇది కూడా అందరికీ వర్తిస్తుంది, విశేషంగా కన్యారాశి వారికి వర్తిస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ రెమెడీస్ వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక ఎవరైనా సినిమా రంగాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఎవరైనా సరే ఈ యొక్క రాశివారు ఉంటే మీరు చేసేటువంటి పని అద్భుతమైనటువంటి డిస్కషన్కి దారితీస్తుంది, సినిమా రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ. కాబట్టి చేసేయండి. కానీ ఎవరైనా మీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి మెంటర్స్ కానీ గురువులు కానీ ఉంటే వాళ్ళ సలహా కూడా తీసుకోండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాజకీయ సినీ రంగాల వారికి వర్తిస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు, నేను మళ్ళీ చెప్తున్నాండి, పర్సనల్ జాతకము, నక్షత్ర జాతకము వేరువేరుగా పనిచేస్తాయి. అందరికీ కామన్గా పనిచేసేవి చెప్తున్నాను. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, అమ్మవారి 9 రోజుల్లో కూడా మీరు వివాహితులై ఉంటే మీ భార్యతోని కుంకుమార్చన చేయించండి. అయ్యా మేము వెళ్ళి దేవాలయానికి కానీ మండపంలో కానీ కూర్చొని కుంకుమార్చన చెయ్యలేము అనుకుంటే ఈ 9 రోజులు కూడా మీరు మీ ఇంట్లో ఇంత చిన్న గౌరమ్మను తయారు చేసుకొని మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు కుంకుమలో పచ్చకర్పూరం కలిపి, పచ్చకర్పూరం ఎక్కువ తెచ్చుకోలేను కొంచెమైనా తెచ్చుకోండి, కలిపి ఆ యొక్క కుంకుమతోని అమ్మవారికి ఇలా గోముఖం అంటారు దీన్ని, ఇలా గోముఖంగా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచము అని ఉంటుంది, యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ దుర్గా కవచాన్ని వింటూ చేయండి. దుర్గా కవచం వస్తున్నప్పుడు మీరు మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు పోతాయి, భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి ఆడపిల్లలు ఉంటే విశేషంగా కుంకుమార్చనలు చేయించండి. అమ్మవారి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అమ్మవారికి చీరను మీరు అమ్మవారికి కట్టించే ప్రయత్నం చేయండి. ఇక దీపం, ఏ దీపం పెట్టుకోవాలి అంటే నల్ల నువ్వులతోని ఉన్నటువంటి దీపం కానీ అష్టమూలికా తైలం కానీ, ఈ రెండు. అష్టమూలికా తైలం అందరూ కొనలేరు కదా అండి, అందుకని వారికి నల్ల నువ్వులు, మీకు నల్ల నువ్వులతోని దీపం పెట్టడం గనక బయట దొరుకుతే లేదనుకుంటే నువ్వులు తెచ్చుకొని సన్న సెగ మీద వేయించుకొని మీరు
గ్రైండర్లో వేసుకొని కొబ్బరి నూనె వేసుకొని గ్రైండ్ చేయండి, దాన్ని మొత్తం పిండండి. అది నల్ల నువ్వుల నూనెతో సమానం. అది 9 రోజుల పాటు మీరు దీపం పెట్టండి. ఇలా చేయడం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి దోషములు ఏమున్నా సరే పోయి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్.